టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ధర్మారెడ్డి దుర్మార్గుడు అంటూ దుయ్యపట్టారు. పేరుకు టీటీడీ ఈవో అయినా వైసీపీ నేతగా వ్యవహరించారని దుయ్యపట్టారు. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు వెంటనే విచారణ చేపట్టాలంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతుంది. ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి, పంది, అలాగే ఇతర కొవ్వులు వాడుతున్నారు. మాంసకృతులతో కూడిన కొవ్వులకు సంబంధించిన నూనెలు వాడుతున్నారనేది ప్రధానంగా ఒక వివాదం కొనసాగుతుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వివాదంపై ఆయన ఏమంటారు, అసలు ఇది నిజమా కాదనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఒక వివాదం అయితే కొనసాగుతుంది. పవిత్రమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఒక వివాదం కొనసాగుతుంది. కల్తీ నెయ్యి లేదా పంది కొవ్వుకు సంబంధించిన నూనెలు వాడుతున్నారనేది ప్రధానంగా వివాదం కొనసాగుతుంది. దానిపై మీరేమంటారు? తిరుమల దేవస్థానం అనేది అదొక ధార్మిక సంస్థ, కానీ కమ్యూనిస్టులుగా మాకు దేవుడి పైన పెద్ద భక్తి లేకపోయినా రెస్పెక్ట్ ఉంది ఆ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే రోజుకు 1,00,000 మంది జనం వస్తారు, దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు, ప్రపంచవ్యాప్తంగా భక్తులకు వస్తున్నారు. అలాంటప్పుడు దాన్ని అపనమ్మకం చేయడం కరెక్ట్ కాదు. అయితే ఏం జరిగింది ఇక్కడ, ఒకప్పుడు పబ్లిక్ సెక్టార్ నుంచి విజయ్ డైరీ నుంచి ఆడి తెప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత అందరూ ధర్మారెడ్డి చాలా నటోరియస్ అతను వచ్చిన తర్వాత మొత్తం మార్చి ఇంటర్నేషనల్ కంపెనీ ఏదో గెల్ఫా కంపెనీకి ఇచ్చాడు. వాళ్ళకేమో చరిత్ర బ్యాడ్ హిస్టరీ ఉంది, ఇది విదేశాల నుంచి కూడా దిగులు తెప్పించుకుంటుంటారు. అందువల్ల ఈ కల్తీ ఉందని చెప్పేసి అనుమానం వచ్చింది. దాన్ని టెస్ట్కి పంపించారు. ల్యాబొరేటరీ కూడా ఇది అచ్చమైన ఆవు నెయ్యి కాదు అని తేల్చేశారు. ఏమేమి కలుగుతుంది తర్వాత విషయం. ఎప్పుడైతే అచ్చమైన ఆవు నెయ్యి కాదంటే కల్తీ వచ్చేసేట లెక్క. ఇది చాలా ప్రమాదం. ఒకటి, దానివల్ల అనారోగ్యం ఒకసారి తెలియదు, ఎందుకంటే టేస్ట్ చేస్తారు తప్ప రోజు తినరు కదా తిరుపతిలో. భక్తి కోసం కళ్ళ కత్తుకొని తినేవాళ్ళు తప్ప తినాలని స్వీట్ తినేవాళ్ళు తినేవాళ్ళు కాదు. చాలామంది స్వీట్ తింటారు, భక్తి లేని వాళ్ళు తింటారు బాగా. అదొకటి. ఇది వివాదం ఒకటి వచ్చేసింది. ఇదేమవుతుంది, పిలిగ్రిమ్స్ మీద దెబ్బకొచ్చే ప్రమాదం ఉంది. పిలిగ్రిమ్ భక్తి మీద విశ్వాసం దెబ్బతీస్తే కొండ ఆదాయం పడిపోయే ప్రమాదం ఉంది, డెవలప్మెంట్ పోతుంది ఒకటి. ఇంకొకటి, పోనీ సెంటిమెంట్స్ వస్తుంది కాబట్టి దాన్ని దాచిపెడదామంటే అది అనారోగ్య సమస్య. దాన్ని దాచిపెట్టడం మంచిది కాదు. దాని రెడీ వచ్చేసింది కాబట్టి దీని నుంచి ఒక సుప్రీంకోర్టు వెంటనే జోక్యం పుచ్చుకొని ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీ వేసి ఈ వివాదానికి ఒక పరిష్కారం చూపించాలా. లేట్ అయ్యే కొంది రాజకీయాలు ఏంటంటే మొత్తం దిగజారిన రాజకీయాలు. ఆ దిగజారిన రాజకీయాలు ఎవరు ఏం చెప్పినా నమ్ముతారు జనం. అందులో ధర్మారెడ్డి లాంటి వాడు దానికి ఈవో అయిన తర్వాత ఏమి చేస్తే అనుమానం పడతారు. అతను అట్లాంటి చరిత్ర కలిగినవాడు, హీన చరిత్ర కలిగినటువంటి వేత్త. పొరపాటు అతను ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, కానీ హీన చరిత్ర. ఆయన వచ్చిన తర్వాత మొత్తం పాలసీ మార్చేసాడు. మార్చిన తర్వాత ఢిల్లీ ఒక కంపెనీకి అప్పగించాడు. ఆ కంపెనీ చరిత్ర అయితే అంతర్జాతీయ స్థాయిలో దానికి ఉన్న వ్యాపారాలు ఉన్నాయి. ఈఓ ఈజ్ ది మెయిన్ పాలసీ మేకింగ్ డెసిషన్. బోర్డు అంతా నామాత్రం, ఊరికి చైర్మన్ కానీ బోర్డులు కానీ వాటికి పెద్దగా రోజు నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు, టీఎల్ తీసుకుంటారు, పోతుంటారు. కానీ పాలసీ మేకరు ఈఓ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈఓ పైన సమస్య వచ్చింది. అందుకని మేము కూడా డౌట్ పడుతున్నాం. దాన్ని ఎంక్వైరీ చేయని కోరుతున్నాం. అంటే ఈఓ అంటే పాత ఈఓ మాజీ ధర్మారెడ్డి పైన. ధర్మారెడ్డికి మంచి చరిత్ర లేదు. ఆ ధర్మారెడ్డి వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి చాలా జరిగినాయి కాబట్టి అది చర్య తీసుకొని కోరుతున్నాం. ముఖ్యమంత్రి ఏం చెప్తే చేసేవాడు ఇతను, ఈయన ఏం చెప్తే ఆయన వినేవాడే. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ సమస్య తప్పనిసరిగా ఇతన్ని తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రికి అనుమానం ఉందో లేదో తెలియదు. ఇది ఏం చేసినా సరే గవర్నమెంట్కి వస్తుంది. ఆనాడు మా గవర్నమెంట్ మీదకి వస్తుంది, ఆనాడు ముఖ్యమంత్రి మీదకి వస్తుంది. అందుకే ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంది. నీకు ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి పార్టీలు మారని చెప్పుకునే బదులు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్య పరిష్కారం చేయడం అనేది నా ఉద్దేశం. నెయ్యి పైన అనుమానం ఇప్పుడు వచ్చింది, అప్పుడు రాలే. వచ్చింటే అప్పుడు కూడా ఇవ్వ కూడా దాన్ని పట్టించుకునేవాడు అనుకుంటా. ఇది రాలేదు, ఇప్పుడు వచ్చింది. వచ్చిన తర్వాత గద్దె వదిలేయండి, ఇంకా అయిపోయింది. ఇప్పుడు కూడా ప్రమాదం జరగకుండా అంటే రెండే పద్ధతులు. ఒకటి, దాన్ని బ్యాన్ చేసి పబ్లిక్ సెక్టర్ ఉన్న నెయ్యిని తెప్పించుకోవడం. రెండోది సుప్రీంకోర్టు సుమోటోకి తీసుకొని నిష్ఠార్థంతో ఎన్క్వైరీ చేసుకోవడం. మొత్తం చూసుకుంటే ఈవో ధర్మారెడ్డి నేర చరిత్ర ఈ టీటీడీ ఈవో అయినప్పటికీ కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా వ్యవహరించారు. ఆయన నటోరియల్ క్రిమినల్ అనేది ప్రధానంగా సిబిఐ నారాయణ టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి దీనిపై దర్యాప్తు చేసి హిందువుల మనోభావాలను కాపాడాలంటూ కూడా సిపిఐ నారాయణ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.